గుంటూరు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య రాజీనామా చేశారు. గుంటూరులో అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన అనంతరం రోసయ్య తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా వైసీపీ రోసయ్య తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీలో కొందరు వ్యక్తుల చేతుల్లోనే నడుస్తోందన్నారు. కామెంట్ చేశారు. కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు లేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తరువాత కూడా వారి ఇష్టాలతోనే పార్టీని నడుపుతున్నారని మండిపడ్డారు. వైసీపీలో ఇక తాను కొనసాగలేనని రోసయ్య స్పష్టం చేశారు. ఇంకా గుంటూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య వైసీపీకి రాజీనామా చేశారు. అంతేకాదు వైసీపీ పార్టీపై తీవ్ర విమర్శలు కూడా చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సందీప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం కలిగించింది. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అలాగే 2024 ఎన్నికలకు సంబంధించి గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కిలారి రోసయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే మద్దారిగిరి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. ఆయన 2019 ఎన్నికలకు సంబంధించి టీడీపీలో గెలిచి ఆ తర్వాత వైసీపీ పార్టీలో చేరారు. వైసీపీలో పార్టీలో చేరిన తర్వాత 2024 ఎన్నికలకు సంబంధించి మద్దారిగిరికి ఆ టికెట్ కేటాయించకపోవడంతో అప్పట్లో ఆయన మనస్తాపం చెంది పార్టీకి దూరంగా ఉన్నాడు. ఆయనకి వైఎస్ఆర్సీపీ గుంటూరు పట్టణ అధ్యక్షుడిగా కూడా ఆయనకి పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి 2 రోజుల క్రితం రాజీనామా చేసిన సంగతి మరొక ముందే గుంటూరు జిల్లాలో వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి మరొక షాక్ ఇచ్చారు. ఎవరైతే పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ఉన్నారో అలాగే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయిన కిలారి రోసయ్య ఆ పెమ్మసాని మీద ఓడిపోయారు కిలారి రోసయ్య. ఈ నేపథ్యంలోనే పార్టీలోని అధిష్టానం, పార్టీకి సంబంధించిన అధిష్టానం గుంటూరు జిల్లాకు చెందిన ఓ కీలకమైన వ్యక్తికి ఎక్కువ బాధ్యతలు అప్పచెప్తా ఉన్నారు. అందువల్ల నేను రాజీనామా చేస్తున్నాను. ఆయన వల్ల కీలకంగా గుంటూరు జిల్లాలో అన్ని సీట్లు ఓడిపోవటానికి కానీ పార్టీ పరువు పోవటానికి కూడా గుంటూరు జిల్లాకు సంబంధించిన ఒక్క వ్యక్తితోనే పార్టీ మొత్తం కూడా రోడ్డును పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయనకి పదవి బాధ్యతలు రోజు రోజుకి పెంచుతున్న నేపథ్యంలోనే తను పార్టీకి రాజీనామా చేస్తున్నానని, ఆయన వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని కూడా చెప్పారు. ఏదైతే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తనని పొన్నూరులో పొన్నూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఉండేందుకు కూడా చాలా కృషి చేసినట్లు తెలిపారు. అలాగే పొన్నూరు అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తున్న క్రమంలో తనను పొన్నూరు నుంచి టికెట్ మార్చి గుంటూరు పార్లమెంట్ ఎంపీగా టికెట్ ఇవ్వటాన్ని కూడా ఆయన తప్పు పెట్టారు. అలాగే ఏదైతే ఆ గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీకి ఆ కీలక పదవి బాధ్యతలు 2 రోజుల క్రితం ఇచ్చారు. ఆ కీలక పదవి బాధ్యతలు ఇచ్చిన నేపథ్యంలోనే తాను మనస్తాపానికి గురైన అలాగే పార్టీలో ఆయన్ని పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా తనని పలు రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని, తన మామగారైన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు సంబంధించి శిష్యుడుగా చెప్పుకున్నారు. అలాగే వాళ్ళ మామ జవదాటిని అల్లుడుగా గాని, అలాగే రాజకీయంలో సీనియర్ నాయకుడైన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు సంబంధించి ఆయన శిష్యరికంతో ఆయన చెప్పే ప్రతి మాట కూడా తూచే తప్పకుండా రాజకీయాల్లో అడుగు వేస్తూ ముందుకెళ్తున్న క్రమంలో తనను గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి కీలకంగా ఇబ్బంది పెడుతున్న క్రమంలో తాను అభివృద్ధిని అడ్డుకుంటున్న క్రమంలో పార్టీ అధిష్టానం దృష్టిలో పెట్టినా గానీ ఏమీ పట్టించుకోకుండా తనని ఇబ్బంది పెడుతున్న క్రమంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. అలాగే పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్యతో పాటు పొన్నూరు నియోజకవర్గంలోని పలు నేతలు అలాగే గుంటూరుకు సంబంధించిన కొంతమంది నేతలు కూడా ఆయనతో పాటు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే మీడియాకు చెందిన కొందరు అడిగిన నేపథ్యంలో ఏ పార్టీలో చేరబోతున్నారు అని అడిగిన క్రమంలో 2 రోజుల్లో తమ యొక్క విధి విధానాలు మొత్తం వెల్లడిస్తామని,
ఏ పార్టీలో చేరబోతున్నామా లేదా అనేది కూడా 2 రోజులు వెల్లడిస్తామని చెప్పారు. ఏది ఏమైనా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద టీడీపీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లో అరాచకం కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో హత్యలు జరుగుతున్నాయి, హత్యారాజకాలు ప్రోత్సహిస్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్ అని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న, నిరసన చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి పొన్నూరు మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేయడం మాత్రం ఒకంత షాక్ అనుకోవచ్చు. అక్కడ ధర్నా సక్సెస్ అనుకున్న నేపథ్యంలో ఇలాంటి మాజీ ఎమ్మెల్యే, అది కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, వైసీపీ పార్టీ అధికారంలోకి 2019లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు ఒక్కరే కూర్చున్నారు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఒక్కరే స్టేజ్ మీద కూర్చున్నారు. అత్యంత సన్నిహితులు అని చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డికి. అలాంటి అత్యంత సన్నిహితమైన వ్యక్తి అల్లుడైన కిలారి రోసయ్య పార్టీకి రాజీనామా చేయడం అనేది జగన్మోహన్ కి మాత్రం ఇది పెద్ద దెబ్బ అనుకోని చెప్పుకోవచ్చు. గుంటూరు జిల్లాను రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు గుంటూరు జిల్లాలో రాజీనామా చేయటం వైఎస్ఆర్సీపీకి పెద్ద దెబ్బ అనుకోవచ్చు. ఇది ఫ్యూచర్ లో ఇంకా కూడా కొనసాగే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి సందీప్. రాజ్యసభలో 30 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. అందులో 10 మంది ఎమ్మెల్సీలు ఇప్పుడు టీడీపీలో చేరబోతున్నారు. అదేవిధంగా ఆ 10 మంది ఎమ్మెల్సీలతో కలిపి ఆ మాజీ ఎమ్మెల్యే కూడా టీడీపీలో చేరబోతున్నారు. ఒక ప్రచారం జోరుగా సాగుతుంది. దీనికి సంబంధించి ఇందులో భాగంగానే ఆయన పార్టీకి రాజీనామా చేస్తారనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ సంగతి రోజు రోజుకి కూడా దిగజారిపోతుందని చెప్పుకోవచ్చు. వైసీపీ పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యక్తులు టీడీపీకి టచ్ లోకి వెళ్తున్నారని ఇప్పటికే టీడీపీలోకి సంబంధించిన కీలకమైన వ్యక్తులు చెప్తున్న నేపథ్యం. అలాగే ఏదైతే నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు అందరూ కూడా ఢిల్లీ వెళ్తున్న క్రమంలో ఇద్దరు ఎమ్మెల్సీలు ఢిల్లీ వెళ్లకుండా శాసనసభలో కనపడిన నేపథ్యం. ఇద్దరు ఎమ్మెల్సీలు ఢిల్లీ వెళ్తున్న, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలకమైన వ్యక్తులు అందరూ కూడా ఢిల్లీ వెళ్తున్న తరుణంలో ఇద్దరు ఎమ్మెల్సీలు మాత్రం వెళ్లకుండా అసెంబ్లీ సమావేశాల సమయంలో శాసనసభలో కనపడటం ఒకసారిగా ఒకంత అందరికీ ఆశ్చర్యం వేసింది. ఈ ఇద్దరు వైసీపీ పార్టీకి దూరంగా ఉండదలుచుకున్నారు కాబట్టి వెళ్ళలేదనేది అర్థమైంది. అలాగే ఇంకొంతమంది కూడా అదే లిస్టులో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. కొంతమంది వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరతారన్న కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. దీంట్లో ఎంత వాస్తవం ఉన్నదనేది అయితే తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఎంతో కొంత ఈ నేపథ్యంలో ఎవరైతే టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తూ అడుగులు ముందుకేస్తున్నారో ఈ క్రమంలో ఇలాంటి వార్తలు కూడా నిజమనే నమ్మే పరిస్థితి అయితే ఉంటది సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.